వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి స్వర్గీయ ఎం మాణిక్రావు జయంతి వేడుకలను వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. గురువారం నాడు మాణిక్రావు జయంతిని పురస్కరించుకొని పట్టణంలోని ఆయన విగ్రహానికి వారి తనయుడు రమేష్ మహారాజ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి వర్గీయులు వేరువేరుగా పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తొలి పోరాట యోధుడని, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన మహానాయకుడు జయంతిని జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. ఆయన అడుగుజాడలో నాయకులు నడుచుకోవాలని సూచించారు. బీసీల గుర్తింపు కోసం పోరాటం చేసిన మహానాయకుడని పలువురు గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని, ఆయన పేరిట పీపుల్స్ డిగ్రీ కళాశాల మరియు బస్టాండ్ల పేర్లను మార్చాలని ఈ సందర్భంగా నాయకులు లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు రమేష్ మహారాజ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాసరెడ్డి, డాక్టర్ సంపత్ కుమార్, దారాసింగ్, ఉత్తమ్ చంద్, పురుషోత్తంరావు, జనార్దన్ రెడ్డి, బస్వరాజ్, రవిగౌడ్, సిద్రాల శ్రీనివాస్, కౌన్సిలర్లు, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, ముస్తఫా పటేల్, సేరి సుభాన్ రెడ్డి, రఘు తదితరులు పాల్గొన్నారు. ఏమైతుంది ఆ రోజు 1969లో తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ ఉద్యమం ప్రారంభించిందే మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆ రోజు ఉద్యమ సమయంలో ఆ రోజు జైలుకి వెళ్ళిన మహా వ్యక్తి ఎవరంటే స్వర్గీయ మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ భీష్మ పితామహుడిగా పేరు సంపాదించి తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి బీసీ నాయకుడిగా ఎదిగి మరి ఎన్నో సేవలు చేసిన
నాయకుడు ఎవరంటే మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆయన ముఖ్య అనుచరుడుగా, ఆయన శిష్యుడిగా నేను 1990లో నాకు రాజకీయ భిక్ష పెట్టింది మాజీ మంత్రి మాణిక్రావు గారు. ఆ రోజు విద్యార్థిగా ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించి మరి విద్యార్థి ఎన్ఎస్సీ నాయకుడిగా, మరి యూత్ కాంగ్రెస్ నాయకుడిగా, మరి జిల్లా నాయకుడిగా నన్ను ఆశీర్వదించి నన్ను ముందు తీసుకుపోయిన నాయకుడు ఎవరంటే ఆ రోజు మాజీ మంత్రి మాణిక్రావు పేరు చెప్తే మరి తెలంగాణ రాష్ట్రంలో అందరు గుండెలు దళదళని. మాణిక్రావు సాబ్ సేవ చేసింది దేశంకే కాదు, ప్రపంచ దేశాలకు కూడా తెలుసు మాణిక్రావు సాబ్ చేసిన సేవ. ఎందుకంటే ప్రపంచ దేశాలంటే మహారాజు యొక్క స్టోన్ రాయి సప్లై చేస్తుండే మహారాజు దేశాలకు. అట్లా గుర్తింపు మహారాజుకు ఉన్నది. మహారాజు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా మంత్రి పదవి చేసుకుంటా రాష్ట్రానికి సేవ చేసిండు మాణిక్రావు సాబ్. తెలంగాణ విషయంలో కూడా ఇప్పుడు ప్రభాకర్ ఎంపీ చెప్పే అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. తెలంగాణ రిజిస్ట్రేషన్లో రాజమండ్రి జైలు పోయిండు, జడ్జల్ కూడా జైలు పోయిండు, విశాఖపట్నం జైలు పోయిండు, అంతా జైలు పోయిండు. ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చి అన్ని జైలు పోతున్నారు. అందుకొరగా నేను చెప్పేది ఏమంటే మాణిక్రావు సాబ్ సేవ చేసింది ప్రజలకు పర్వరాన్ని సేవ చేసిండు. మాణిక్రావు గారు ఒక బీసీ నాయకుడే కాకుండా మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఆయన చేయని పదవి అనేది లేదు. మరి ఆయన సర్పంచ్గా, సమితి ప్రెసిడెంట్గా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎనలేని సేవలు చేసినటువంటి వ్యక్తి ఈరోజు మనము స్మరించుకుంటున్నటువంటి సందర్భంలోన తాండూరు నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టు రావాలన్నా, అదేవిధంగా మున్సిపల్ బిల్డింగ్ కానీ, మరి ఆర్టీసీ బస్ ఇది ఏదైతే డిపో కానీ, తర్వాత మరి సబ్స్టేషన్లు కానీ, ఇవన్నీ ఆ రోజుల్లో తాండూరు అభివృద్ధి ధ్యేయంగా ఆయన పనిచేసినటువంటి వ్యక్తి. 83లో మరి టీడీపీ ప్రభుత్వం రాకుంటే ఆయన్ని ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండే. మాణిక్రావు గారి జయంతి సందర్భంగా ఇక్కడ చేసిన అందరికీ మరియు పత్రికా విలేకరులందరికీ నమస్కారం. మాణిక్రావు గురించి ఎంత చెప్పినా తక్కువనే. ఆంధ్రప్రదేశ్ చిత్ర యవనిక పైన మాణిక్రావు పేరు, తాండూరు పేరు తీసుకొచ్చింది మాణిక్రావు గారి. దాంట్లో చెప్పడానికి ఏం సందేహం లేదు. ఇంకోటి ఈ సందర్భంగా నేను రమేష్ మహారాజ్ గారికి ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాను. పీపుల్స్ కాలేజ్ పేరు తెలిసి మాణిక్రావు మెమోరియల్ కాలేజ్గా పేరు పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అట్లాగే తాండూరు బస్ స్టాండ్ పేరును కూడా మాణిక్రావు మెమోరియల్ బస్ స్టాండ్గా పెట్టాలని కోరుకుంటున్నాను. ఈ రెండు చేస్తే ఆయనకు మనం జీవితాంతం మనం ఆయన చేసిన సేవలను మనం గుర్తుంచుకుంటామని. 3వ జన్మదినం పురస్కరించుకొని మాణిక్రావు గారికి నివాళులు అర్పించడానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ కార్యకర్తలు, ఆయన పెద్ద కుమారుడైనటువంటి రమేష్ మహారాజ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ప్రభాకర్ గౌడ్, పురుషోత్తం గారు, దారాసింగ్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అందరికీ నమస్కరిస్తూ పేరు పేరున మాణిక్రావు గారి గురించి చెప్పాలంటే చాలా పెద్ద దీంట్లో ఉంటుంది. కాబట్టి ఆయన ఎంబడి ఉండి నేను దాదాపు 30 సంవత్సరాలు ఆయన ఎంబడి ఉండి అన్ని విషయాలు నాకు తెలుసు. ఆయన మొండిపట్టు వినకుండే ఖచ్చితంగా పేదోళ్ళకు నష్టం జరుగుతుంటే ఆయన వచ్చి నిలబడి మాట్లాడుతుంటే అటువంటి మాణిక్రావు నాకు బాగా తెలుసు. మాణిక్రావు ఆయన రాష్ట్రపతి మొన్న కోవింద్ కూడా ఆయన రిటైర్ అయిన రోజు మాణిక్రావు గారిని దేశం లోపల గుర్తు చేసింది. ఎందుకంటే మాణిక్రావుకి అంత సాన్నిధ్యం ఆయనతోని ఉండే. గుల్బర్గా లోపల మీటింగ్ ఏదన్నా అయితే మాణిక్రావు గారిని రామ్నాథ్ కోవింద్ గారు పిలుస్తుండ్రి. ఆయన ఎంబడి నేను ఎన్నోసార్లు పోయినా రామ్నాథ్ కోవింద్ కూడా పరిచయం చేసిండు. అటువంటి వ్యక్తి ఇదే దిగ్విజయ్ సింగ్ వల్ల మామకు కూడా మాణిక్రావు అంటే గౌరవం. అటువంటి మాణిక్రావు ఎట్లా అంటే పేదోళ్ళకు నష్టం కాకుండా ఎవరు పోతే కూడా ఇంటికి పోతే కూడా ఈ జేబులకి వెళ్ళి తీసి నువ్వు తిన్నవారా, తినకపోతే తీసుకో, 50 రూపాయల, 100 రూపాయల, 200 రూపాయలు పబ్లిక్ తిన్న తర్వాతనే ఆయన సంతోషపడుతుండే. ఎవరిని లెక్క చేయకుండే న్యాయము ధర్మము అనే మాటకు ఆయన కట్టుబడి ఉంటుండే. మాణిక్రావు మహారాజు గారి జయంతి పురస్కరించుకొని ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ కొడుకైన ఇక్కడ వచ్చిన సీనియర్ కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక తెలంగాణ తొలి ఉద్యమకారుడు మాణిక్రావు గారు ఆయన ఆశయాలను ముందుకు తీసుకుంటూ మనందరం కలిసికట్టుగా చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఇక్కడికి వచ్చినందుకు మాణిక్రావు గారికి శ్రద్ధ, మీ ప్రేమ చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మా ఇంటి సంగతి మేము ఎక్కువ చెప్పుకోలేము. చేసింది మీకు అందరికి అందింది, చేసింది మీరు అందరు చూసిండ్రు, చేసింది మీ అందరు పే కంటింది. మీరే కాదు, మీ తాతలు, మీ తండ్రులు వాళ్ళందరికీ పుట్టినాయి, వాళ్ళందరూ గుర్తు చేస్తారు. ఇప్పుడు ఎక్కడ ఊరికి పోతే కూడా మాణిక్రావు అంటే గుర్తుంటుంది. నాకు కూడా అక్కడ పోతే మాణిక్రావు అని గుర్తింపు వస్తుంది, చంద్ర మహారాజ్ అని గుర్తింపు వస్తుంది, నారాయణ మహారాజ్ అని గుర్తింపు వస్తుంది. మేము ఆయన పెట్టిన
డైరెక్షన్స్ సిద్ధాంతాలు ఫాలో చేసుకుంటూ ఇది వరకు మా ఫ్యామిలీ గొప్పతనము ఇంకా మేము చెప్పుకోకుండా ఆయన వాళ్ళతోనే గొప్పతనం ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. అయితే ఆయన ఏమైతే సిద్ధాంతాలు ఫాలో చేసాడో ఆ సిద్ధాంతాలకు కూడా మేము ఇప్పుడు ఫాలో చేస్తున్నాం. నేను ఇప్పుడు ఉన్న అందరు కాంగ్రెస్ నాయకులు కూడా అదే చెప్తున్నాను. ఆయన పెట్టిన సిద్ధాంతాలు మనం ఫాలో చేస్తే ఎన్నడూ మనం తప్పుకోము. అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతాయి. అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా మన చేతికి మన ఇంటికి వస్తాయి. ఆయన ఎట్లున్నదంటే ఆయన మాట్లాడి యొక్క సిద్ధాంతంలో ఒక సిద్ధపడ్డానంటే ఆ పని నడుచుకుంటే ఇంటికి వచ్చేది. ఇప్పుడైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ ఆయన మెహర్బానీ. ఇది మన దురదృష్టం. వచ్చిన ఎమ్మెల్యేలు వాళ్ళంతా ఫాలోఅప్ చేసుకొని దానికి మెయింటెనెన్స్ లేకపోతే అది పని చేయకుండా మేమే గొప్పగా చేసుకున్నాం అని చెప్పేది కూడా అది మీకు అందరికి మీకు తెలిసిన విషయమే. అయితే నేను ఎక్క చెప్పకుండా మీకు మళ్ళొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్లు ఆ విషయాలు కూడా మేము గమనిస్తాం. ఇంకనేమో ఈ బస్ స్టాండ్ గురించి ఇంకనేమో వేరే రోడ్స్ బ్రిడ్జెస్ గురించి నా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద మన మనోహర్ రెడ్డి గారు కూడా గమనించి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తారు. నేను కూడా యాజ్ ఎస్ఎఫ్సి మెంబర్ నేను కూడా గవర్నమెంట్ డైరెక్ట్ రాస్తాను. ఇంకనేమో నేను బట్టికి ఇంకనేమో రేవంత్ రెడ్డి గారు కూడా నేను డైరెక్ట్ మాట్లాడతాను. వాళ్ళు కూడా లెటర్లు ఇస్తాను. త్వరలో అది కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తాం. మాణిక్రావు అంటే ఒక శక్తి. తాండ్రులో మాజీ మినిస్టర్ చెన్నుమారాజు మాణిక్రావు వాళ్ళ యొక్క ఆశయాలను నిలబెట్టాలి. మాణిక్రావు అంటే ఏం చేసిందంటే అప్పుడు బెస్ట్ ప్రాపర్టీ అంటే నైళ్ళ బెస్ట్ ప్రాపర్టీని రాసింది. మరి రాజకీయాల్లో కూడా కనెక్ట్ చేసి ఎలిమెంటరీ కానీ ఎక్కడికి కానీ బెస్ట్ ప్రాపర్టీని రాశారు. దాని మీద కొంతమంది శక్తులు అమ్మక తినాలని కూడా చూసారు. తాండ్రు ప్రజలకంతా కూడా తెలుసు. శశిప్రభ దానికి చైర్మన్, మేమంతా 5 మంది డైరెక్టర్గా ఉన్నాము. ప్రభు మేమందరము ఉప్పలవాడి పోయి నా మీద కూడా మీరు తెలియదు కేసు చేసుకున్నారు. వాటి పోతే కూడా కేసు చేస్తే కూడా దానికి భూమి పట్టకుండా మేము పోయి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చి ఎవరితో హైదరాబాద్లో ఫస్ట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా అది వచ్చి ఇంజక్షన్ ఆర్డర్ తీసుకొచ్చి కూర్చున్నాడు. మా మీద కేసు కూడా తీసేసుకోవడం జరిగింది. మన ఇది మాణిక్రావు ఒక పేద విద్యార్థులకు అంటే తాండ్రులో ఉన్నటువంటి పేద విద్యార్థులకు రేపటికి పౌరులకు చేసేది బెస్ట్ ప్రాపర్టీ అని వాళ్ళని ఒక్కరిని కూడా మెంబర్లను చేయలేదు. వాళ్ళు ఏదో ఒక డూప్లికేట్ కానీ చైర్మన్ అది అని చేసి కొంతమంది వ్యక్తులు దీన్ని అమ్ముకునాలి అని చూసారు. అమ్ముకున్నప్పుడు శశిప్రభ మేమందరం కలిసి దాన్ని ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చినాము. సెక్షన్ కోర్టులో కూడా మా ఫీవర్ అయిపోయింది. ఇది బెస్ట్ ప్రాపర్టీ పబ్లిక్కి చెందాలి. చైర్మన్ శశిప్రభ అని వెళ్తే వాళ్ళు మళ్ళీ హైకోర్టుకు హైకోర్టులో కూడా మేము కేసు చేసినాము. आज यहाँ पर हमारे माणिकराव साहब की जयंती जो मना रहे हैं, ये हमारे माणिकराव साहब तांडुर की शान थे और एक तांडुर को ऐसी रोशनी बताए हैं जो हमेशा हमारे बच्चों के लिए एक राह मिसाल बनेंगे। ये माणिकराव के नाम की तरफ से आज तांडुर में कईयों तरक्की हुई है। जैसे तांडुर का जूनियर कॉलेज हो, डिग्री कॉलेज हो, और डिग्री कॉलेज की जो जितनी भी जगह है, अगर हमारे लक्ष्मण रेड्डी साहब, हमारे शशिप्रभा मैडम जैसा भी कोशिश करके हमारी आवाम के लिए काम कर रहे हैं, हम उनका भरपूर साथ देंगे। हम और एक बार माणिकराव साहब को तहे दिल से उनकी जयंती पर याद करते हुए और एक बार उनको 27 ఎకరాలు 6 ఎకరాల ప్రభుత్వ స్థలం మొత్తం 37 ఎకరాల ప్రభుత్వ స్థలంని ఆల్రెడీ లక్ష్మణరెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఒక మార్గదర్శకంలో ఈ యొక్క అసోసియేషన్ వాళ్ళు మా గంజ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ యొక్క మెంబర్లు మేము అందరు కలిసి విద్యా వికాస్ ట్రస్టుని ఆ యొక్క ప్లాటు చేయకుండా మేము ఆపడం జరిగింది. హైకోర్టు పోయినాము, ఆల్రెడీ స్టే తెచ్చినాము. ఆల్రెడీ మన దాన్ని ఎవరైతే అమ్మనికి చూపించారో వాళ్ళు ఆల్రెడీ హైకోర్టు జడ్జి ముంగల ఆల్రెడీ దాన్ని ప్లాటింగ్ చేయము అని రాయడం జరిగింది. జయంతి విషయంలో అనేకులు లీడర్లు కావచ్చు, నాయకులు కావచ్చు, యువత కావచ్చు, ప్రతి ఒక్కరు పాల్పంచుకొని చాలా ఉత్సాహంగా చేయడం చాలా సంతోషం. కానీ ఒక వ్యక్తి యొక్క జయంతులు వర్ధంతులు చేయడమే కాదు, కానీ వారి యొక్క ఆశయం కోసం ఎప్పుడైతే మనం పాటుపడతామో వారి ఆశయం కోసం పాటుపడ్డప్పుడు అనేకులకు అది ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి మాణిక్రావు గారు ఈ ప్రాంతంలో చేసినటువంటి సేవలను బట్టి వాటిని ఇంకా పెంపొందించుటకు ప్రతి ఒక్కరు కూడా యువత పెద్దవారందరూ కృషి చేయాలని తెలియజేస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరు